హాయ్ అండి. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. బయటపడ్డ కేసీఆర్ నిజస్వరూపం అని న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్తే అధికారం పోయాక బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఓవైపు పార్టీ నేతలు వరుసగా జంప్ అవుతున్నారు. ఉన్న లీడర్లు ఎప్పుడు గుడ్ బై చెప్తారో తెలియని పరిస్థితి. ఇదే సమయంలో కాగ్ రిపోర్టర్లు గులాబీ బస్సుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి బాగోతాలు బట్టబయలు చేసిన కాగ్ తాజాగా కేసీఆర్ రూల్స్ అతిక్రమించి డబ్బు ఖర్చు చేసిన తీరును వివరించింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాపాల పుట్ట నానాటికి పెరుగుతూనే ఉందనే చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు బయటకొచ్చినవన్నీ ఒక ఎత్తు, తాజాగా వెలుగు చూసిన బాగోతం మరో ఎత్తుగా కనిపిస్తుంది. ఏకంగా 2,88,811 కోట్ల రూపాయలను ఎలాంటి అనుమతి లేకుండా కేసీఆర్ ఖర్చు చేసినట్టు కాగ్ నివేదిక బయటపెట్టింది. 2014-15 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్య కేసీఆర్ ఇష్టానుసారంగా ఆ సొమ్మును ఖర్చు చేశారని ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి, గొర్రెల కుంభకోణం, ధరణిలో అవకతవకలు, రైతు బంధులో నిధులు పక్కదారి ఇలా ఎన్నో బయటపడుతున్న తరుణంలో 1,00,000 కోట్లలో అనుమతులు లేకుండా కేసీఆర్ ఖర్చు చేయడం అందరినీ షాక్కి గురి చేసింది. 2014 నుంచి 2022 వరకు దాదాపు 3,00,000 కోట్లను ఖర్చు చేస్తే 2022-23తో పాటు గత ఎన్నికల వరకు ఇంకా ఎన్ని నిధులను అనుమతులు లేకుండా విడుదలయ్యాయో అనే అనుమానాలను రేకెత్తుతున్నాయి.